తన కడుపు పుట్టిన సొంత బిడ్డను తన వృత్తిలోనే కొనసాగించిన గంగమ్మను మాత్రం ఆ గ్రామ ఛాయలకు రాకుండా జాగ్రత్త పడింది. తన మురికి కూపానికి దూరంగా గంగమ్మ బ్రతుకు బాగుండాలని ఖర్చు కూడా వెనకాడకుండా రత్న ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి గంగమ్మను పట్నంలో ఉంచింది. కానీ విధివ్రాత వేరుగా ఉందని పాపం రత్నకు తెలియదు. మనం అనుకున్నట్టుగా జరగకపోవడమే జీవితం. ఎవరైనా ఎదురేదక తప్పదు. అలాగే తన కల్లో కూడా ఎదురు చూడని సంఘటన గంగమ్మ కన్యకాపురానికి రావడం రత్నకి అది ఊహించిన సంఘటన. లక్ష్మి, ఏంటక్క? బయటున్న లాంతర్ తీసే. అదేంటక్క లాంతర్ తీసేయమంటున్నావు? ఇక దాంతో పని లేదు, తీసుకెళ్ళి పడే. ఇంటి ముందు లాంతర్ వెలిగించుంటేనే కదక్క పాఠకులు లోపలికి రావచ్చు, ఎవరు లేరని తెలిసేది. గట్టిగా మాట్లాడుకో. ఇక మీద ఆ పని చేసేది లేదు. అందుకే అలా అంతటితో పని లేదంటున్నాను. ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తున్న వృత్తి ఇప్పుడు మానేయడం ఏంటి? అది నాతోనే అంతమైపోవాలి. నువ్వు చెప్పేది నాకేం బ్రకెక్కట్లేదక్క. ఈ వృత్తి తప్ప ఏం ఆదాయం లేదు. అది మానేస్తే బతికేదేటక్క? బతకడానికి ఏదొక పని చేసుకోవచ్చు, అంతేకాని ఇక ముందు ఇలాంటి పని మాత్రం చేసేది లేదు. అర్థమైందా? అసలు సడన్ గా ఇలాంటి పాడుబుద్ధి నీకు ఎందుకు పుట్టిందక్క? చూస్తూ చూస్తూ ఎవరన్నా పొట్టుకొట్టుకుంటా. నోర్మోయ్. ఇక ముందు ఇలాంటి మాటలు కాని అలాంటి పనులు కాని ఇంట్లో సాగం. మనం ఇంతవరకు అలాంటి బతుకు బతికింది కూడా గంగమ్మకు తెలియకూడదు. అర్థమైంది. అందుకేనమాట ఇదంతా. అవును, గంగమ్మ నా కడుపున పుట్టకపోయినా తనకే కష్టం రాకుండా పెంచుకున్నాను. ఇప్పుడు నేను ఇలాంటి దాన్ని తెలిస్తే తనను అసహించుకుంటుంది. అది నేను భరించలేను. నిజమే అక్క, గంగమ్మను ప్రేమగానే పెంచావు, నేను చూస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు సంపాదన లేకపోతే ఎలా చూసుకుంటావు? ఆ భగవంతుడే ఏదొక దారి చూపిస్తాడు. కాని నా గంగమ్మ మాత్రం ఆ గంగానదంతా పవిత్రంగా ఉండాలి. తన మనసు కూడా కలుషితం కాకూడదు. గంగమ్మ నాకు దేవుడిచ్చిన బిడ్డ. నా ప్రాణాలు పోయేంత వరకు తను అలాగే చూసుకుంటాను. గంగమ్మకు తన వృత్తి గురించి తెలియకుండా దాచడానికి రత్న చేయని ప్రయత్నం అంటూ లేదు. నిప్పునైనా దాచగలమేమో గాని నిజాన్ని దాచడం ఎవరి తరమో కాదని పాపం రత్న తెలుసుకోలేకపోయింది. ఇన్ని సంవత్సరాలుగా తను కాపాడుకుంటూ వస్తున్న రహస్యం ఇంకా దాచడం రత్నకు తరం కాలేదు. గంగమ్మకు నిజం తెలియడం రత్నకు గుండెలు బద్దలైనట్టయింది.
మనం చెయ్యాలనుకున్నా ఈ ఊళ్ళో పనులు దొరకడం చాలా కష్టం అక్క. కూలినాలికి వెళ్తే పువ్వులు అమ్మే చోటే కట్టెలు అమ్ముకునే వాళ్ళ ఉంటుంది మన గతి. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు ప్రయత్నిస్తే ఏ పని దొరక్కపోదు. అంతేకాని ఇక ప్రాణం పోయినా సరే ఈ వృత్తి మాట ఎత్తకూడదు. తీసుకెళ్ళివని పడే. రత్నం, రత్నం, ఒసే రత్నం, రత్నం, ఎక్కడ ఎవరు కనిపించట్లేదే. ఏంటే గౌరవాలు తగ్గాయి? ఇంతకు ముందు ఎప్పుడొచ్చినా గుమ్మం దగ్గర నుంచి మంచం దాకా మనిషిని అంటి పెట్టుకుని సాగనంపే వరకు వదిలిపెట్టేదానివే కాదు. ఇప్పుడేంటి అంటి ముట్టనట్టు అంత దూరంగా నిలబడ్డావు? పెద్దవారు, నేను చెప్పేది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇప్పుడు మేము ఆ వృత్తిని మానేశాం. డబ్బు ఎక్కువయిందా లేక వృత్తి మీద విరక్తా రత్నం? మీరు ఏమైనా అనుకోండి, ఇక మేము ఆ వృత్తి చేసేది లేదు. పట్టు పురుపులకు మల్లె పువ్వులకు అలవాటైన శరీరాలు మీవి. ఎండ తగలకుండా చల్లటి గాలి కింద చెమట రాల్చకుండా పైసా ఖర్చు లేకుండా మెత్తగా పడుకుంటే వెతుక్కుంటూ వచ్చే డబ్బును వదిలేసుకోవడానికి మీరేమైనా వెర్రి పప్పల రత్నం? నీ కూతురు పిలుముందో. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి బాబు. ఇంకెప్పుడు రావద్దు. బయలుదేరండి. రమ్మనటం పొమ్మనటం అంతా నీ ఇష్టమేనా? నా దగ్గర కట్టల కట్టల డబ్బులు తీసుకున్నప్పుడు బాగున్న వృత్తి ఇప్పుడు బాగోలేదా? అదేం కుదరదు. మర్యాదగా నీ కూతురు పంపించు. గదిలో ఉంటాను. ఆగండి బాబు. పెద్దవాళ్ళని ఇంతవరకు మర్యాదగా చెప్పాను. ఏంటి రత్నం నోరులేస్తుంది? లేకుంటే నన్ను కొడతావా? మనం రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి వెళ్ళండి. నీలాంటి దాంతో నాకేంటి మాటలు? డబ్బుకు ఉళ్ళమ్ముకుని బతికే నువ్వు నన్ను తిడతావా? నీ సంగతి ఇప్పుడే తెలుస్తాను. నీకు ఎంత డబ్బు కావాలన్న అడిగి తీసుకో. ఇప్పుడు నీ కూతుర్ని నాతో పంపిస్తే సరే, లేకపోతే ఊళ్ళో పంచాయతీ పెట్టి నిన్ను రచ్చకెడుస్తాను. నువ్వు దాసిదానివి. నిన్నటిదాకా నాలాంటి వాళ్ళు వచ్చి పడేసిన డబ్బులతో బ్రతుకుతున్న దానివి. ఈరోజు పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావా?